హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము ఫిలిం నగర్లోని మోహన్ బాబు గారి ఇంటి దగ్గర. గత 2 రోజులుగా మోహన్ బాబు గారి ఫ్యామిలీలో అసలు ఏమవుతుందో తెలియని ఒక పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే మంచు మనోజ్ గారి పైన మోహన్ బాబు గారు అండ్ ఆల్సో వినయ్ అనే ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పంచు విష్ణు విద్యా సంస్థల కేర్ టేకర్ అని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ అక్కడ హెడ్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పొచ్చు. ఆయన అన్నీ కూడా చూసుకుంటున్నారు. ఒక గొడవ కారణంగా అంటే ఆర్థిక పరిస్థితులు అండ్ ఆల్సో ఆస్తుల విషయంలో గొడవ వచ్చింది. అందుకని చెప్పేసి మోహన్ బాబు గారు అండ్ ఆల్సో ఆ వినయ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా మనోజ్ గారి పైన దాడి చేశారు. ఆయన వైఫ్ అయినటువంటి భూమా మౌనిక గారి పైన కూడా దాడి చేశారు అని చెప్పేసి వార్త ఒకటి హల్చల్ చేసింది. అయితే ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే ముందుకు రండి అని చెప్పిన మోహన్ బాబు గారు ఇప్పుడు కనుక ఈ పరిస్థితులను చూస్తున్నట్లయితే అసలు ఆయన చెప్పిందంతా కూడా ఒక అవాస్తవం అని చెప్పేసి తేట తెల్లమవుతుంది. ఎందుకంటే జల్పల్లిలోని మనోజ్ కుమార్ ఇంటి ముందు కూడా చాలామంది బౌన్సర్లు రావడం, విష్ణు గారు ఇక్కడ లేకపోయినప్పటికీ దుబాయ్లో ఉన్నా కూడా అక్కడి నుంచి ఒక 30 మెంబర్స్ బౌన్సర్లను పిలిపివ్వడము, అలాగే అన్న పిలిపించాడు కదా నా సేఫ్టీ నాకు ముఖ్యం అని చెప్పేసి మనోజ్ కూడా బౌన్సర్లను తెప్పించుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. నిజంగా వాళ్ళ కుటుంబం మధ్య ఎలాంటి కలహాలు లేకపోతే ఇంత హై డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా చాలా మందిలో ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇది మాత్రమే కాకుండా మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలా వరకు మంచు మనోజ్ గారికి గాయాలు అవ్వడం, మెడపైన కానివ్వండి, లైక్ వీపు పైన కానివ్వండి, ఇంటర్నల్గా కూడా ఆయన చాలా దెబ్బతిన్నారు అని చెప్పేసి నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ ఈరోజు ఆయన పోలీస్కి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. మరి ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న విజువల్స్ కూడా మనకు కనిపించాయి. అయితే మంచు మనోజ్ గారి ఆరోగ్య పరిస్థితి కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే గాయాలు మాత్రం ఇంకా మానలేదు, కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. నిజంగా ఆర్థికంగా ఆయన అంత బ్యాక్వర్డ్ స్టెప్లో ఉన్నారా? ఎందుకంటే మంచు మనోజ్ గారు కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, లక్ష్మీ మంచు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసలు చాలా మంచి సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ చాలా బాగుంటుంది. మనం చాలా అకేషన్స్లో కూడా చూసాము. వాళ్ళిద్దరు అందరి మధ్యన ఉన్న ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా మనం చూసాము. అయితే పలు అకేషన్స్లో కూడా విష్ణు గారు కానివ్వండి, మనోజ్ గారు కానివ్వండి, లక్ష్మీ గారు కానివ్వండి, మీ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఎవరితో బాండింగ్ ఉంది అని చెప్తే విష్ణు గారు వచ్చేసి అండ్ ఆల్సో లక్ష్మీ గారు వచ్చేసి మోహన్ బాబు గారితో అని చెప్పడం, అండ్ మనోజ్ వచ్చేసి అమ్మతోనే ఎక్కువ ప్రేమగా ఉంటాను అని చెప్పడం. వీళ్ళిద్దరి మధ్యన అంటే జనరల్గానే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏంటంటే విష్ణు గారు అండ్ ఆల్సో లక్ష్మీ గారు మోహన్ బాబు గారికి మొదటి భార్య సంతానము, అండ్ మంచు మనోజ్ గారు వచ్చేసి సెకండ్ వైఫ్ కొడుకు అని చెప్పేసి ఇలా తారతమ్యాలు చూసి ఇలా విభేదాలు ఏమన్నా సృష్టిస్తున్నాయా అని చెప్పి చాలామంది కూడా ఒక అనుమానం అన్నది వ్యక్తం చేయడం జరిగింది. అయితే పిల్లల్లో ఎవరికి ఎటువంటి భేదం లేదు, అంటే మొదటి భార్య పిల్లల రెండో భార్య పిల్లల అన్న భేదం లేకుండా మోహన్ బాబు గారు చాలా చక్కగా ఫ్యామిలీని లీడ్ చేస్తూ వచ్చారు. అసలు ఎక్కడ ఈ గొడవలు అన్నది మొదలైందో తెలియదు, కానీ ఈ గొడవలకు అసలు బీజం ఎక్కడ స్టార్ట్ అయిందో అన్నది కూడా క్లారిటీ లేదు. గతంలో కూడా విష్ణు గారి విషయంలో అండ్ ఆల్సో మంచు మనోజ్ గారి విషయంలో చాలా గొడవలు అయ్యాయి. అండ్ ఆల్సో ఎప్పుడైతే మంచు మనోజ్ గారు భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆ కుటుంబంలో చాలా క్లాషెస్ వచ్చాయి. కానీ లక్ష్మీ మంచు గారే దగ్గరుండి అన్నీ చూసుకొని ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ని పెళ్లి చేశారు అని చెప్పి తెలిసింది. అండ్ ఇప్పుడు కనుక జల్పల్లిలో చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా ఒక హై టెన్షన్ అన్నది మొదలైంది. అక్కడ వాతావరణం కూడా చూసుకుంటే మోహన్ బాబు గారు కూడా వచ్చి లోపలికి వెళ్ళి మనోజ్ గారితో మాట్లాడడం, అండ్ ఆల్సో ఈ గొడవను సద్దు మణిగించడానికి ముంబై నుంచి లక్ష్మీ మంచు గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. కాకపోతే అక్క మాట కూడా ఈసారి మనోజ్ వినలేదు. ఎట్లయినా సరే దీన్ని నేను పరిష్కరించుకోవాలి ఈ గొడవలన్నీ, అండ్ నా వైఫ్ కూడా ఇక్కడ దెబ్బలు తినింది కాబట్టి తనకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో నేను ఈ స్టెప్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మనోజ్ కూడా మొంకుపట్టు పట్టుకొని అలాగే ఉన్నారు అని చెప్పి తెలిసింది. సో ఎవ్వరికి కూడా సర్ది చెప్పలేక మళ్ళీ గో బ్యాక్ అన్నట్టుగా మంచు లక్ష్మి గారు కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజైనా రేపైనా విష్ణు గారు ఇక్కడికి రాబోతున్నారు. జల్పల్లిలో ఉన్న మనోజ్ని కూడా కలవనున్నారు. అండ్ మంచు మనోజ్తో కనుక మాట్లాడిన తర్వాత ఆ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయా లేదా, లేకపోతే ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు పొలిటికోస్. సో ఈ రోజుకైతే ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ప్రస్తుతం మోహన్ బాబు గారి ఇంటి దగ్గర అయితే ప్రశాంత వాతావరణం ఉంది. ఇక్కడ కొంతమంది మనం స్థానికులతో మాట్లాడడం, వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే మోహన్ బాబు గారు చాలా మంచి అంతర్గతంగా కుటుంబాల్లో కలహాలు రావడం అన్ని కుటుంబాల్లో జరుగుతున్న సందర్భాలేవి. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలన్నీ వస్తాయి. కాకపోతే కొడుకును కొట్టే అంత స్థాయికి అయితే మోహన్ బాబు గారు చేరి ఉండరు అని చెప్పేసి వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం
జరిగింది. సో ఇలాగే పొలిటికోస్కి స్టే ట్యూన్ అవ్వండి. అండ్ రేపు ఏమవుతుంది అసలు విష్ణు గారు నిజంగా ఈ రోజైనా రేపైనా రాబోతున్నారా, వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో కూడా మీకు పొలిటికోస్ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, మోహన్ బాబుస్ హౌస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.